సర్వస్తోత్రములు అల్లాహ్కే చెందును. మరెవరూ చూడనప్పుడు కూడా మీ కన్నీళ్లను చూసేవాడు ఆయనే. మీ స్వరం వణుకుతున్నప్పుడు కూడా మీ ప్రార్థనలను వినేవాడు ఆయనే. మీ బాధను మీకంటే బాగా అర్థం చేసుకునేవాడు ఆయనే. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అల్లాహ్పై ఎన్నడూ ఆశ కోల్పోని మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీస్సులు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. జీవితం మీకు ఎప్పుడైనా చాలా బరువుగా అనిపించిందా? ఆర్థిక ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, మానసిక అలసట. మీరు దుఆ చేస్తారు, కానీ ఏమీ మారదు. మీరు ఎంతో ప్రయత్నిస్తారు, కానీ పరిస్థితులు ఇంకా కఠినంగా మారుతుంటాయి. అప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. యా అల్లా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అవును, ఇప్పుడే. శ్వాస పీల్చుకోండి. వదలండి. సుబహాన్ అల్లాహ్, మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నారు. మీ గుండె ఇంకా కొట్టుకుంటోంది. దీని అర్థం ఏమిటో తెలుసా? అల్లాహ్ మిమ్మల్ని వదిలేయలేదు. అల్లాహ్ మిమ్మల్ని వదిలేయనప్పుడు మీరు మీపై నమ్మకాన్ని ఎందుకు కోల్పోవాలి? మీరు ఒంటరివారు కాదు. ఈ రోజుల్లో చాలామంది నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. పెరిగే ఖర్చులు, అనారోగ్యం, పోటీ మరియు ఒత్తిడి. కానీ జాగ్రత్తగా వినండి, మీ బాధ అల్లాహ్కు తెలియనిది కాదు. మీ పోరాటం విస్మరించబడలేదు. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు. అల్లాహ్ తన దాసుల పట్ల చాలా దయాళువు. మీ కష్టాల్లో కూడా అల్లాహ్ యొక్క దయ దాగి ఉంది. అల్లాహ్ ఒకరిని ప్రేమించినప్పుడు వారిని పరీక్షిస్తాడు. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. అల్లాహ్ ఒక జాతిని ప్రేమించినప్పుడు వారిని పరీక్షిస్తాడు, శిక్షించడు. పరీక్షిస్తాడు. ఆగండి, ఏమిటి? అల్లాహ్ మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని పరీక్షిస్తాడా? ఇది మన మానవ మెదళ్లకు అర్థం కావడం లేదు కదూ? మనం ఇలా అనుకుంటాం, అల్లాహ్ నన్ను ప్రేమిస్తే నా జీవితం సుఖంగా ఉంటుంది. నాకు డబ్బు, ఆరోగ్యం, ఒక పరిపూర్ణమైన కుటుంబం, ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ అల్లాహ్ ప్రేమ అలా పనిచేయదు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చరిత్రలో అల్లాహ్ ఎక్కువగా ఎవరిని పరీక్షించాడు? బిలియనీర్లనా? రాజులనా? ప్రముఖులనా? కాదు. అది ప్రవక్తలనే. సృష్టిలో అత్యుత్తములైన వారిని. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం, ఆయన తన ఆరోగ్యాన్ని, సంపదను, పిల్లలను కోల్పోయారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన సొంత కుమారుడిని బలి ఇవ్వమని చెప్పబడింది. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం తన సోదరులచే బావిలో పడవేయబడ్డారు, బానిసగా అమ్మబడ్డారు, అబద్ధపు ఆరోపణలకు గురయ్యారు, సంవత్సరాల తరబడి జైలులో బంధించబడ్డారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథ అయ్యారు. తన తల్లిని, తన ప్రియమైన భార్య ఖదీజా రజియల్లాహు అన్హా ను, తన మామను కోల్పోయారు, బహిష్కరణకు గురయ్యారు, ఆకలితో అలమటించారు, దాడులకు గురయ్యారు, దేశ బహిష్కరణకు గురయ్యారు. వీరు అల్లాహ్కు అత్యంత ప్రియమైనవారు. మరియు వీరు అత్యధికంగా పరీక్షించబడ్డారు. దీని అర్థం, పరీక్షలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్దేశించినవి కావు. అవి మిమ్మల్ని నిర్మించడానికి ఉద్దేశించినవి. ఒక పరీక్ష అనేది అల్లాహ్ చేస్తున్నదానికి ఒక సంకేతం. మీ స్థాయిని ఉన్నతపరుస్తున్నాడు. మీ పాపాలను శుద్ధి చేస్తున్నాడు. మిమ్మల్ని తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. కాబట్టి జీవితం కష్టంగా మారినప్పుడు అల్లాహ్ నన్ను విడిచిపెట్టాడు అని అనకండి. దానికి బదులుగా ఇలా అనండి, అల్హందులిల్లాహ్, అల్లాహ్ నన్ను స్మరించుకున్నాడు. ఈ పరీక్ష కోసం అల్లాహ్ నన్ను ఎంచుకున్నాడు. అల్లాహ్ మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? ఖురాన్లోని సూరా అల్-అన్కాబూత్ 2వ ఆయత్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. మేము విశ్వసిస్తున్నాము అని చెప్పినంత మాత్రాన తమను వదిలేస్తారని, తమకు ఎలాంటి పరీక్ష ఉండదని ప్రజలు అనుకుంటున్నారా? నా సోదర సోదరీలారా, జీవితం సులభంగా ఉండటానికి ఉద్దేశించబడలేదు. ఈ దున్యా, ఈ ప్రపంచం జన్నత్ కాదు.
జన్నత్ అంటే నొప్పి, బిల్లులు, అనారోగ్యం, కన్నీళ్లు లేని ప్రదేశం. ఈ ప్రపంచమా? ఇది ఒక పరీక్షాశాల. మరియు మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష, అల్లాహ్ మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న: మీరు ఇంకా నన్ను విశ్వసిస్తారా? మీరు ఇంకా నన్ను ఆరాధిస్తారా? మీరు ఇంకా నాపై ఆశ కలిగి ఉంటారా? పరీక్షలు మిమ్మల్ని పవిత్రం చేస్తాయి. బంగారాన్ని ఊహించుకోండి. అందమైన బంగారం భూమి నుండి మెరుస్తూ, స్వచ్ఛంగా రాదు. అది తీవ్రమైన వేడికి గురి కావాలి, కరిగించబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రం చేయబడాలి. దానిలోని మురికి, మలినాలు కాలిపోతాయి. పరీక్షలు మీ ఆత్మకు అదే చేస్తాయి. అవి అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని, దున్యాపై ఉన్న మమకారాన్ని కాల్చివేస్తాయి. అవి మిమ్మల్ని అల్లాహ్కు మరింత దగ్గర చేస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక ముస్లింకు అలసట, వ్యాధి, దుఃఖం, బాధ, గాయం లేదా ఆపద సంభవించినప్పుడు అది ముల్లు గుచ్చుకోవడం వంటి చిన్న గాయమైనా సరే, అల్లాహ్ దాని ద్వారా అతని కొన్ని పాపాలను క్షమిస్తాడు. సుభానల్లాహ్! ముల్లు గుచ్చుకోవడం కూడా పాపాలను తొలగిస్తుంది. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఊహించుకోండి. ఆ అనారోగ్యాన్ని ఊహించుకోండి. ఆ గుండె కోతను ఊహించుకోండి. ఎన్ని పాపాలు తుడిచివేయబడుతున్నాయి? మీ పుణ్యకార్యాల త్రాసు ఎంత నిండుతోంది? సబ్ర్ అంటే ఏమిటి? ఇప్పుడు మనం సబ్ర్ గురించి మాట్లాడుకుందాం. మనం దానిని సహనం అని అనువదిస్తాము, కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. సబర్ అంటే మీరు బాధను అనుభవిస్తారు, కానీ అల్లాహ్ను నమ్ముతారు. మీరు ఏడుస్తారు, కానీ ఆశ కోల్పోరు. మీరు పోరాడుతారు, కానీ ముందుకు సాగుతూనే ఉంటారు. మీ శరీరం అలసిపోతుంది, కానీ మీరు ఫజ్ర్ నమాజ్ చేస్తారు. మీ హృదయం కేకలు వేయాలని కోరుకుంటుంది, కానీ మీరు అల్హందులిల్లాహ్ అని అంటారు. మీరు ఒత్తిడిలో మునిగిపోతారు, కాని మీ కుటుంబం పట్ల దయగా ఉంటారు. అంతా నాశనమవుతోంది, కాని మీరు స్థిరంగా నిలబడి ఉంటారు. సబర్ అంటే బలం. సబ్ర్ అంటే ఆచరణలో ఉన్న ఈమాన్, విశ్వాసం. అల్లాహ్ సూరా అల్బఖరాలోని 153వ ఆయత్లో ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు. వారికి సమీపంలో కాదు, వారిని దూరం నుండి చూస్తూ కాదు, వారితోనే. మీ పోరాటంలో అల్లాహ్ మీతో ఉంటాడు. మీరు అర్ధరాత్రి ఏడుస్తున్నప్పుడు అల్లాహ్ మీతో ఉంటాడు. మీరు ఆసుపత్రి నిరీక్షణ గదిలో కూర్చున్నప్పుడు అల్లాహ్ మీతో ఉంటాడు. రొట్టె కొనడానికి సరిపడా డబ్బు ఉందో లేదోనని మీరు నాణేలు లెక్కపెడుతున్నప్పుడు అల్లాహ్ మీతో ఉంటాడు. బయటపడే దారి లేదని మీకు అనిపించినప్పుడు. ఇప్పుడు వింటున్న మీలో కొందరు పూర్తిగా చిక్కుకుపోయినట్లు భావిస్తుంటారు. డబ్బు లేదు, మద్దతు లేదు, భవిష్యత్తుపై స్పష్టత లేదు. ప్రతి ద్వారము మూసుకుపోయినట్లు మీకు అనిపిస్తుంది. కాని అల్లాహ్ ఇలా అంటున్నాడు: నిశ్చయంగా కష్టంతోనే సుఖం వస్తుంది. కష్టం తరువాత కాదు, కష్టంతోనే. అంటే ఇప్పుడు మీ కష్టంలో కూడా మీకోసం సుఖం ఇప్పటికే సిద్ధమవుతోంది. మీరు దాన్ని ఇంకా చూడలేకపోతున్నారు అంతే. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే గుర్తుంచుకోండి, రిస్క్, జీవనోపాధి కేవలం అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది. అల్లాహ్ మీకోసం రాసిపెట్టిన దాన్ని ఏ వ్యక్తి అడ్డుకోలేడు. కొన్నిసార్లు అహంకారం నుండి మిమ్మల్ని కాపాడటానికి అల్లాహ్ సంపదను ఆలస్యం చేస్తాడు. కొన్నిసార్లు మీరు ఆయనకు దగ్గరగా ఉండటానికి తక్కువ ఇస్తాడు. కాని ఎప్పుడూ ఇలా అనుకోవద్దు: నా భవిష్యత్తు ముగిసిపోయింది. అల్లాహ్ అర్రజాక్. మీ రిస్క్, జీవనోపాధికి హామీ ఉంటుంది. మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు అనుభవించే ప్రతి నొప్పి, నిద్రలేని ప్రతి రాత్రి మీ పాపాలను తుడిచివేస్తోంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: విశ్వాసికి కలిగే ఏ అలసట, అనారోగ్యం లేదా దుఃఖం వల్లనైనా అల్లాహ్ అతని కొన్ని పాపాలను క్షమిస్తాడు. కాబట్టి మీ బాధ వృధా కాదు. అది ఒక పవిత్రీకరణ.
కష్ట సమయాల్లో ఏం చేయాలి? అంతా భారంగా అనిపించినప్పుడు వీటిని పట్టుకోండి. 1. నమాజ్. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు నమాజ్ చేయండి. సుజూద్ చేయండి. అదే సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో మీకున్న ప్రత్యక్ష సంబంధం. ఆయనకు అన్నీ చెప్పండి. ఆయనకు మొరపెట్టుకోండి. ఆయనను వేడుకోండి. మీరు ఆయనను పిలిచినప్పుడు ఆయన సంతోషిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఆయన్ని అడగని వారిపై అల్లాహ్ కోపంగా ఉంటాడు. రాత్రి చివరి 3వ వంతు సమయంలో దుఆ చేయండి. అజాన్ మరియు ఇకామత్ మధ్య దుఆ చేయండి. సుజూద్లో దుఆ చేయండి. నిర్దిష్టంగా అడగండి. ఓ అల్లాహ్, ఈ నెలాఖరులోగా నాకు ఉద్యోగం కావాలి. ఓ అల్లాహ్, నన్ను స్వస్థపరచు. ఓ అల్లాహ్, నాకు ఉపశమనం పంపు. 2. అల్హందులిల్లాహ్ అని చెప్పండి. ఇది కష్టమని నాకు తెలుసు. కానీ ప్రయత్నించండి. నిద్రలేచి అల్హందులిల్లాహ్ అని చెప్పండి. మీకు ఇంకా కంటిచూపు ఉందా? అల్హందులిల్లాహ్. మీరు నడవగలరా? అల్హందులిల్లాహ్. మీ దగ్గర ఆహారం ఉంది, అది సాదాసీదాగా ఉన్నా సరే. అల్హందులిల్లాహ్. ఇప్పుడు ఆసుపత్రి మంచం మీద ఉన్న ఎవరో ఒకరు మీ చిన్న ఆశీర్వాదాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీకు ఉన్నదానికి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు అల్లాహ్ మీకు మరింత ఇస్తాడు. సూరా ఇబ్రాహీం 7వ ఆయత్లో అల్లాహ్ ఇలా వాగ్దానం చేస్తున్నాడు, మీరు కృతజ్ఞతతో ఉంటే నేను మీకు తప్పకుండా మరింత ఇస్తాను. 3. అల్లాహ్ సమయాన్ని విశ్వసించండి. మీరు సంవత్సరాలుగా దుఆ చేస్తున్నారు, కానీ ఏమీ జరగడం లేదని మీకు అనిపిస్తుంది. కానీ అదృశ్యంగా ఏమి జరుగుతుందో మీకు తెలియదు. బహుశా అల్లాహ్ మిమ్మల్ని ఏదైనా ఘోరమైన దాని నుండి కాపాడుతున్నాడేమో. బహుశా ఆయన ఏదైనా మంచిదాని కోసం సిద్ధం చేస్తున్నాడేమో. బహుశా సమాధానం రాబోతోందేమో, కాని మీరు కేవలం ఒక దుఆ దూరంలోనే ఉన్నారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఒక సందేశహరుడిగా పంపబడటానికి ముందు సంవత్సరాలు వేచి ఉన్నారు. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్టు మంత్రి కావడానికి ముందు సంవత్సరాలు జైలులో ఉన్నారు. మదీనా విజయం సాధించడానికి ముందు సహాబాలు మక్కాలో 13 సంవత్సరాల హింసను అనుభవించారు. మీకు ఉపశమనం రాబోతోంది. నిరాశపడకండి. 4. ఇతరులకు సహాయం చేయండి. మీరు కష్టపడుతున్నారని నాకు తెలుసు. కానీ మీ దృక్పథాన్ని మార్చేది ఏమిటో మీకు తెలుసా? మీకంటే తక్కువ ఉన్నవారికి సహాయం చేయండి. దానధర్మాలకు చిన్న మొత్తమైనా ఇవ్వండి. ఇతరుల కోసం దుఆ చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు మీ సోదరుడు లేనప్పుడు అతని కోసం దుఆ చేస్తే దేవదూత మరియు నీ కోసం కూడా అదే అని అంటాడు. 5. గుర్తుంచుకోండి, ఇది తాత్కాలికం. ఈ బాధ, ఈ పోరాటం, ఈ పరీక్ష ఇవన్నీ తాత్కాలికమైనవి. మీరు 30 సంవత్సరాలు జీవించినా లేదా 100 సంవత్సరాలు జీవించినా అనంతకాలంతో పోలిస్తే అది రెప్పపాటు మాత్రమే. మరియు మీరు ఈ పరీక్షను సహనంతో, విశ్వాసంతో, అల్లాహ్పై నమ్మకంతో ఉత్తీర్ణులైతే మీకోసం ఏమి వేచి ఉందో మీకు తెలుసా? స్వర్గం. శాశ్వత స్వర్గం. అక్కడ మీరు ప్రతి బాధాకరమైన క్షణాన్ని మరచిపోతారు. అక్కడ మీరు కోరుకున్నవన్నీ మరియు అంతకంటే ఎక్కువ పొందుతారు. ఎక్కడైతే మీరు అల్లాహ్ ముఖాన్ని చూస్తారో మరియు మీ బాధలన్నిటికీ అర్థం కలుగుతుందో. కష్ట సమయాల కోసం ఒక శక్తివంతమైన దుఆ. ఈ దుఆను తరచుగా చదవండి. అల్లాహుమ్మ లా సహ్లా ఇల్లా మా జంతహు సహ్లా వాంత తజ్లుల్ హజ్నా ఇదా షితా సహలా. ఓ అల్లాహ్, నీవు సులభతరం చేసినదే సులభమైనది మరియు నీవు తలచుకుంటే కష్టాన్ని కూడా సులభతరం చేస్తావు. ఆశా సందేశం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఎంత కష్టమైనా సరే పట్టు వదలకండి. మీరు అల్లాహ్ను గట్టిగా పట్టుకోండి. మీరు ప్రార్థిస్తూనే ఉండండి. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. అల్లాహ్కు ఒక ప్రణాళిక ఉందని మీరు నమ్ముతూనే ఉండండి. మీలో మీరు ఇలా చెప్పుకోండి, ఓ అల్లాహ్, నువ్వు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను.
నువ్వు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసు. నేను భరించగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని నువ్వు నాకు ఎప్పటికీ ఇవ్వవని నాకు తెలుసు. ఉపశమనం రాబోతోందని నాకు తెలుసు. నేను సహనంతో ఉండేలా నాకు సహాయం చెయ్యి. నేను బలంగా ఉండేలా నాకు సహాయం చెయ్యి. నేను విశ్వాసంగా ఉండేలా నాకు సహాయం చెయ్యి. ఆమేన్. సూరా అష్షర్లోని 5 మరియు 6వ ఆయతులలో అల్లాహ్ ఇలా అంటున్నాడని గుర్తుంచుకోండి, కష్టం తర్వాత సుఖం వస్తుంది. అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు, నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం వస్తుంది. నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం వస్తుంది. ఆయన ఒకే ఆయతులో దీనిని 2 సార్లు చెప్పారు. ప్రతి రాత్రి తర్వాత ఒక ఉదయం ఉంటుంది. ప్రతి శీతాకాలం తర్వాత ఒక వసంతం వస్తుంది. ప్రతి కన్నీటి తర్వాత ఒక చిరునవ్వు వేచి ఉంటుంది. నా సోదరా, నా సోదరీ, మీ చిరునవ్వు రాబోతోంది. ఇంకొంచెం సేపు ఓపిక పట్టండి. అల్లాహ్ మీ కష్టాలన్నిటినీ తీర్చివేయుగాక. ఆయన మీకు సహనాన్ని, బలాన్ని ప్రసాదించుగాక. ఆయన మీ కష్టాలను సుఖంతో, మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంతో, మీ పేదరికాన్ని సంపదతో, మీ దుఃఖాన్ని ఆనందంతో భర్తీ చేయుగాక. ఆయన మిమ్మల్ని ప్రతి పరిస్థితిలోనూ అల్హమ్దులిల్లాహ్ అని పలికేవారిలో చేర్చుగాక. ఆమీన్.